ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. అమెరికా సంబంధం అనగానే ఎగిరి గంతేయకుండా మొత్తం కూలంకషంగా అక్కడ మన తెలుగు వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని పట్టుకుని అలా ఆయన కంపెనీ డీటెయిల్స్ ఏంటి, ఆయన వివరాలు ఏంటి, దాంట్లో కనుక్కుంటాం. కానీ ఇవన్నీ ఒపీనియన్ తీసుకోవాలి. రత్నం కానీ పెళ్లి ఖర్చులు అవన్నీ నీళ్ళే పెట్టుకోవాలి. అవన్నీ వాళ్ళు మొత్తం తీసేసుకుని వెళ్ళిపోతారు. ఎల్ఓసి ఇష్యూ అంటున్నారు. అంటే ఎల్ఓసి అంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి భారతదేశంలో క్రైమ్ చేసి విదేశాలకు వెళ్ళిపోయినప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అమెరికాలో ఆయన ఇంకో పెళ్లి చేసేసుకున్నాడు, అవునా? అంటే ఇప్పుడు ఆ పెళ్లి ఓకే అవుతుంది. అప్పుడు అమెరికన్ సిటిజన్ అయినమ్మా అతను వివాహం చేసుకుని హిందూ సాంప్రదాయం ప్రకారం ఏం డివోర్స్ తీసుకోకుండా ఏ క్రిస్టియానిటీనో ఎవరినన్నా పెళ్లి చేసుకుని అప్పుడు పరిస్థితి ఏంటి? క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, హిందూ సాంప్రదాయ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, జొరస్టీన్ మతాన్ని పెళ్లి చేసుకున్నా, లేకపోతే ఇంకొక మతాన్ని చేసుకున్నా, ఫైవ్ ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. వెల్కమ్ టు లీగల్ ఒపీనియన్ బై ఆజాద్, హైకోర్టు అడ్వకేట్ అండి. సో మేము ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఆల్మోస్ట్ చాలా మందికి ఏమంటారు ఆస్తి కానీ, తర్వాత వచ్చేసి భార్యాభర్తల గొడవలు కానీ, ఇలా రకరకాలుగా ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో సతమతం అవుతూ ఉంటారు. చాలా మంది ఏంటి అంటే కోర్టుకి వెళ్ళాలి అంటే ఆ కోర్టు మెట్లు ఎక్కడం కూడా మాకు పరువుకు సంబంధించింది, లాయర్ని కలవాలన్నా కూడా కలవలేక చాలా మంది సతమతం అవుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం మేము ఈ ప్రోగ్రామ్ నడిపిస్తున్నామండి. ఎవరికైనా ఇటువంటి సమస్యలు ఉంటే ఖచ్చితంగా కింద మెయిల్ ఐడి ఉంటుంది, మీరు మెయిల్ ఐడి ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మన దగ్గర ఎక్స్పర్ట్ హైకోర్టు అడ్వకేట్స్ ఆజాద్ గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. నేను అన్నట్లు అంటే ఎలా ఉందంటే ఆజాద్ గారు, బయట మామూలుగా అందరు అనుకునేదే నేను చెప్తున్నాను, ఇది నా సొంతంది కాదు. ఒక సమస్యకు వస్తే కోర్టుకు వెళ్తే ఒక పరిష్కారం దొరుకుతుంది అనడం ఎంత వాస్తవమో, ఆ పరిష్కారం అవ్వడానికి వయసు అయిపోవాలి, ఆస్తులు అమ్ముకోవాలి, లేదు అంటే కోర్టు మెట్లు ఎక్కితే మా పరువు ఎక్కడ పోతుందో, మేము సమాజంలో ఎలా మమ్మల్ని తీసుకుంటారో అని చాలా మంది వెనకడుగు వేస్తూ ఉంటారండి. బట్ మనం ఈ ప్రోగ్రాం ద్వారా లేదు, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మనం ఒక సొల్యూషన్ చెప్పనికే మనం ఈ ప్రోగ్రామ్ మొదలు పెడుతున్నాం. సో మనకైతే ఫస్ట్ మెయిల్ వచ్చిందండి, ఒకసారి నేను మీకు చెప్తాను, దానికి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అయితే మీరు చెప్పాల్సిందే. నేను అమెరికాలో పని చేస్తున్న వ్యక్తిని వివాహం చేసుకున్నానని ఒక లేడీ అండి, మేము పేరు చెప్పకూడదు, ఏదైనా మేము గోప్యంగానే ఉంచుతాం కాబట్టి మేము పేరు అయితే ఖచ్చితంగా చెప్పము. సో ఒక లేడీ మనకు మెయిల్ పెట్టారండి. నేను అమెరికాలో పనిచేస్తున్న వ్యక్తిని వివాహం చేసుకున్నాను, కొన్ని నెలలు మా ఊర్లో ఇక్కడ కలిసి ఉన్నాం. అయితే పెళ్లి తర్వాత అతను అమెరికాకు వెళ్ళి తనని కూడా ఆవిడ్ని కూడా త్వరలో అమెరికాకు తీసుకెళ్తానని హామీ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏమైందంటే కొన్ని నెలల తర్వాత తెలిసింది ఆల్రెడీ ఆ అబ్బాయి గ్రీన్ కార్డు కోసమే అతను మరో అమెరికన్ మహిళను పెళ్లి చేసుకున్నాడని. ఇప్పుడు ఈ అమ్మాయి సమస్య ఏంటి? ఆల్రెడీ అబ్బాయి అమెరికన్ సిటిజన్, ఈ అమ్మాయి ఏమో ఆల్రెడీ ఇప్పుడు ప్రెగ్నెంట్. ఒకవేళ ఏదన్నా కేసు పెట్టనీకి కూడా ఆల్రెడీ అక్కడ అబ్బాయి అమెరికన్ సిటిజన్, ఇక్కడ ఈ అమ్మాయి ఇండియాలో ఉంది. మరి ఈ అమ్మాయికి అసలు ఎలా న్యాయం జరుగుతుంది? ఈ టైంలో ఎంత ప్రశాంతంగా ఉండాలంటే ఆజాద్ గారు, ప్రెగ్నెన్సీ టైంలో అలాంటిది ఏం లేకుండా అయిపోతుంది. ఏంటండి ఇది? ఒకసారి మనం అంటే నేను ఎన్ఆర్ఐ కేసు చాలా డీల్ చేశాను, చాలా ఎక్స్పీరియన్స్ మీద నేను చెప్తున్నాను. ఎప్పుడైనా సరే అమెరికా సంబంధాలు వచ్చినప్పుడు ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే, చాలామంది ఏంటంటే అమెరికాలో అనగానే చాలామంది అందరూ కోటీశ్వరులు అనుకుంటారు, అమెరికా సంబంధం అనగానే కోటీశ్వరుల సంబంధం అనుకుంటారు. కానీ దాంట్లో చాలా లొసుకులు ఉన్నాయి. ఈరోజు కొన్ని వేలాది లక్షలాది మంది వెనక్కి వచ్చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, చాలా మంది అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఒపీనియన్ తెలుసుకోవాలి అంటే మనకు తెలియదు. లోకల్ అంటే మనం వెళ్తాము, పక్కన ఏదో ఊరు అనుకోండి, వెళ్తాము, కనుక్కుంటాం, ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాం. అతను ఇంకోటి, అమెరికా చాలా విస్తారమైన దేశం, ఎక్కడ ఎవరు ఉంటారో కూడా తెలియదు. ఇక్కడ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే కొన్ని వేల మైళ్ళు దూరం ఉంటుంది. సో అంటే ఫస్ట్ అతని గురించి ఎంక్వైరీ చేయాలంటే ఫస్ట్ అమెరికా సంబంధం అనగానే ఎగిరి గంతేయకుండా మొత్తం కూలంకషంగా అక్కడ మన తెలుగు వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని పట్టుకుని అలా ఆయన కంపెనీ డీటెయిల్స్ ఏంటి, ఆయన వివరాలు ఏంటి, తర్వాత ఆయన క్రెడిట్ ఇక్కడ మనకి సిబిల్ లాగే అక్కడ అమెరికాలో కూడా ఒకటి ఉంటుంది, స్కోర్ ఉంటుంది, దాంట్లో కనుక్కుంటాం. కానీ ఇవన్నీ ఒపీనియన్ తెలుసుకోవాలి ఫస్ట్, అంటే దీని ప్రికాషన్ చెప్తాను. సో అవంతా అయిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి ఈమె విషయంలో ఏం జరిగిందంటే, సరే ఎంక్వైరీ చేసుకున్నారా లేదా అనేది మనకు సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే, ఎప్పుడైతే అతను నమ్మి మ్యారేజ్ చేసుకున్నప్పుడు జనరల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రజెంట్ వీసా ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇక్కడికి వస్తారు. మేము చేసాం గతంలో, అడావుడికి వచ్చేస్తారండి. ఎమ్మడే వస్తారు, ఒపీనియన్ పిల్లల్ని చూసుకుంటారు, 1 month మాకు పెళ్లి అయిపోవాలి, అవునండి, అయిపోవాలి, మాకు టైం లేదు, మాకు అక్కడ అమెరికాలో చాలా పనులు ఉన్నాయి, ఇవి అనగానే మన వాళ్ళు అమెరికా సంబంధం అనేసి ఎగిరి గంతేసేసి ఆహా ఏదో అయిపోతుందని చెప్పి
తొందరగా అసలు ఎంక్వైరీలు ఏం జరగకుండా అడావుడిగా మ్యారేజ్ చేసేస్తాను. చేసుకుంటే అతను ఏమంటాడు, నేను వెళ్ళంగానే వీసా పంపిస్తాను, మీకు వీసా పంపిస్తాను, మళ్ళీ ఏదైతే స్పౌజ్ వీసా ఉంటుంది అవి పంపిస్తాను నేను, లేకపోతే నాకు ఇది ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఏమంటే ప్రాజెక్ట్ వర్క్ ఉంది, ఇంకా అసలు బిల్ గేట్స్ కూడా అలా చెప్పడం అనమాట. సో అంత ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన జరిగేది ఏమవుతుందంటే, ఇక్కడ కట్న కానుకూల విషయాల్లో కానీ అవన్నీ కూడా వీళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి చివరికి ఏమవుతుందంటే, ఒక రోజు అవుద్ది, 2 రోజులు అయితే, 2 నెలలు అయితే, 3 నెలలు అయితే, 4 నెలలు అయితే, 5 నెలలు మళ్ళీ తిరిగి రారు. రాకుండా ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి మనకి. ఇప్పుడు నేనేమంటానంటే, అలాంటికి సంబంధించి ముఖ్యంగా ఎన్ఆర్ఐ సెల్లో కంప్లైంట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలాంటి జరిగినప్పుడు మనకి ఇక్కడ ఎన్ఆర్ఐ సెల్ ఉంది, ఎన్ఆర్ఐ సెల్లో మేము కంప్లైంట్ చేయొచ్చు. మేము గతంలో చేసాం. చేసిన తర్వాత అప్పటికి కూడా కొద్దిగా కదలిక రానప్పుడు మనం ఇండియన్ ఎంబసీలో కూడా కంప్లైంట్ చేయొచ్చు. అందుకని అంటున్నాను నేను అతను ఎవరైతే వర్క్, అతను ఏ H1B ఉన్నాడా, లేకపోతే 4లో ఉన్నాడా, ఇవన్నీ మనం చూసుకోవాలి. తర్వాత ఆయన గ్రీన్ కార్డ్ హోల్డరా, లేకపోతే అవన్నీ ముందు మన ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా కుదిరితే ఎంబసీలో మనం కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇతను ఈమె విషయంలో ఏంటంటే, ఎంబసీలో ముందు కంప్లైంట్ చేయండి ఫస్ట్ ఇమీడియట్గా. అలాగే ఎన్ఆర్ఐఎస్ఎల్లో మీరు ఇమీడియట్గా కంప్లైంట్ చేయండి. అతను అక్కడ వివాహం చేసుకున్నాడు అన్నప్పుడు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే, ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన హిందూ సాంప్రదాయం, హిందూ మ్యారేజ్ ప్రకారం ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత డైవర్స్ ఇవ్వకుండా రెండో వివాహం చేసుకోకూడదు. అది బైగామి అంటారు. సో దాని ద్వారా అతనికి 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాంటి ఎవిడెన్స్ కనుక మీ దగ్గర ఉన్నప్పుడు, అంటే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, అంటే ఇక్కడ అమెరికా సిటిజన్ కదా, వేరే అమెరికా సిటిజన్ చేసుకుంటే, అమెరికా సిటిజన్ చేసుకున్నా కూడా వివాహం అయ్యే సమయానికి అతను ఎవరు, భారతీయ పౌరుడే కదా, ఇండియన్ సిటిజనే కదా. సో హిందూ మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఇంకోటి డైవర్స్ కొంతమంది ఏం చేస్తారంటే, అమ్మ విదేశాల్లో డైవర్స్ తీసుకొని అక్కడే పెళ్లి చేసుకుంటారు. కొంతమంది, చాలా మందికి తెలియదు, ఏమంటారు అక్కడ పెళ్లి చేసుకుని వెళ్తారు, అలా ఎక్కడికి వెళ్ళిపోతారు, వేరే టెక్సాస్, మాకు అక్కడ ఆఫీసులు ఉన్నాయి, టెక్సాస్ అక్కడ ఇక్కడ కాలిఫోర్నియా అక్కడికి వెళ్ళిపోతాడు, అక్కడ డైవర్స్ తీసేసుకొని అక్కడ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. కానీ విదేశాల్లో తీసుకున్న డైవర్సు, అది విదేశాల్లో ఏ దేశమైనా సరే తీసుకున్న డైవర్స్ ఇండియాలో చెల్లవు. మీరు అవునన్నా కదన్నా ఇక్కడైతే చెల్లవు. అక్కడ తీసుకున్న డైవర్స్ ఇండియాలో అసలు చెల్లవు. ఓకే. ఇంకొక ఒపీనియన్ చెప్తాను, అమెరికాలోనే లేకపోతే ఎక్కడో హిందూ సాంప్రదాయం ప్రకారం 2 వ్యక్తులు పెళ్ళయింది అనుకుందాం. అక్కడ టెంపుల్స్ ఉంటాయి కదమ్మా, వెంకటేశ్వర టెంపుల్ అవి ఉంటాయి కదా, ఆ టెంపుల్స్లో పెళ్ళయింది, హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. కరోనా టైంలో చాలా మందికి అట్లనే జరిగింది పెళ్ళిళ్ళు. మొన్న ఒక సీనియర్ నాయకుడు వాళ్ళ అమ్మాయిది కూడా అమెరికాలో హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది కదా. సో అలాగే ఎవరైతే హిందూ సాంప్రదాయం ప్రకారం విదేశాల్లో వివాహం జరిగినప్పుడు కూడా డైవర్స్ మీరు ఇండియాలోనే తీసుకోవాలి. అక్కడ తీసుకుంటే చెల్లదు. ఎందుకంటే మీ సాంప్రదాయం ఏంటి, హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంటున్నారు, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వివాహం చేసుకున్నారు. అంటే 2 భారతీయ పౌరులు విదేశాల్లో 2 వ్యక్తులు వివాహం చేసుకున్నారు. అయినప్పుడు కూడా విదేశాల్లో మీరు పెళ్లి అయినా కూడా ఇండియాలోనే డైవర్స్ ఫైల్ చేసుకోవాలి. ఇప్పుడు డైవర్స్ రావాలి అంటే ఆ అబ్బాయి ఏమో అక్కడ ఉన్నాడు. అవును. ఓకేనా. సో ఇప్పుడు ఆ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, వీళ్ళకేమో ఆల్రెడీ అమ్మాయి ప్రెగ్నెంట్ కాబట్టి ప్రెగ్నెంట్ ఉంది. అవునవును. వీళ్ళకు కొంచెం టెన్షన్ ఎక్కువగానే ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ కి అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైంలో వాళ్ళకి ధైర్యం రాదండి. అవునవును. ఏం చేయాలా అని చాలా సతమతం అవుతూ ఉంటారు. అయితే వీళ్ళకు ఇది చేస్తే ఖచ్చితంగా మీరు చెప్పినట్లు డైవర్స్ వస్తుంది అంటే నేను డైవర్స్ రావాలని కాదు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది. ఇప్పుడు జనరల్ గా ఏమవుతుంది అంటే ఇలాంటి కేసుల్లో నేను చెప్పే కదా, అతను గనక మోసం చేస్తే ఎన్ఆర్ఐఎస్ఎల్లో కంప్లైంట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఎంబసీకి ఒక లెటర్ రాయాల్సి వస్తుంది. 2. మూడోది ఏంటంటే అతనికి ఏదైతే ఈమె కాపురానికి రావాలి అనుకున్నప్పుడు RCR అంటారు, రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, అది ఫైల్ చేసుకోవాలి. ఈమె ఇమీడియట్ గా ఫైల్ చేసుకోవాలి. ఫైల్ చేసుకుని అతనికి పంపించాలి నోటీసులు. అతను కనుక రాకపోతే ఎక్స్పర్ట్ డిగ్రీ మామూలుగా అయిపోయింది అనుకోండి, ఒకవేళ అతను కోర్టుకు రాకపోతే ఎక్స్పర్ట్ డిగ్రీ అనుకోండి, అప్పుడు అతని యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తుల మీద అటాచ్మెంట్ పెట్టుకోవచ్చు. ఈమె ఇండియాలో ఆస్తులు ఉంటే ఆస్తుల మీద అటాచ్మెంట్ పెట్టుకోవచ్చు. తర్వాత పుట్టబోయే సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మెయింటెనెన్స్ వేసుకోవాలి. ఇక్కడ వేసుకోవాలి, మెయింటెనెన్స్ ఇక్కడ వేసుకోవాలి. 2. తర్వాత ఈ మధ్యకాలంలో ఒక డొమెస్టిక్ వైలెన్స్ కనుక జరిగినాయి అంటే, ఇప్పుడు ఇతను ఇబ్బంది పెట్టాడు కదా, డొమెస్టిక్ వైలెన్స్ పెట్టినప్పుడు 498A కానీ డొమెస్టిక్ వైలెన్స్ కానీ అవి కేసులు కూడా అత్తమామ మీద ఆడబిడ్డల మీద కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు. కంప్లైంట్ చేసుకోవాలి. ఒకవేళ అతను గనక బైగామి అంటే వేరే వివాహం చేసుకోవాలి, ఈమెకి డైవర్స్ ఇవ్వకుండా అని గనక మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నట్లయితే అది మనం కూడా బైగామికత కేసు బుక్ చేస్తే ఆటోమేటిక్ LOC ఇష్యూ అవుతుంది. LOC ఇష్యూ అంటున్నారు, అంటే LOC అంటే ఏంటంటే, LOC అంటే లుక్అవుట్ సర్క్యులర్ అంటారు. ఎవరైనా సరే ఒక వ్యక్తి భారతదేశంలో క్రైమ్ చేసి విదేశాలకు వెళ్ళిపోయినప్పుడు అతని పైన LOC ఇష్యూ చేస్తుంది ప్రభుత్వం వారు. LOC లుక్అవుట్ సర్క్యులర్ అంటారు మనం. LOC అంటే లుక్అవుట్ సర్క్యులర్. సో దాని ద్వారా ఏమవుతుందంటే, ఆ లుక్అవుట్ సర్క్యులర్ అయిన తర్వాత అతను ఎప్పుడైతే ఇండియాకి వస్తాడో అక్కడ అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే, LOC ఇష్యూ చేసిన తర్వాత అతను ఎక్కడైతే జాబ్ చేస్తున్నాడో ఆ కంపెనీకి సంబంధించిన వివరాలు, అలాగే పాస్పోర్ట్ అథారిటీ వారికి మనం రాస్తే పాస్పోర్ట్ వాళ్ళు ఏంటంటే పాస్పోర్ట్ ఇంపౌండ్ చేయమని చెప్పేసి అతనికి అతను నోటీస్ పంపించే అవకాశం ఉంది. తద్వారా ఎప్పుడైతే పాస్పోర్ట్ ఇంపౌండ్ చేసేస్తే ఆటోమేటిక్గా అతను వీసా క్యాన్సిల్ అవుతుంది, అతను మన ఇండియాకి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది ఇలాంటిది ఎలా ఉంటుంది అంటే, కొద్దిగా ఎక్స్పీరియన్స్ అడ్వకేట్ కొంచెం
ఆ అనుభవం ఉన్న అడ్వకేట్ని మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు చేయించగలుగుతారు. జనరల్ కామన్గా ఉంటే కొంచెం ఇబ్బంది అండి, ఎందుకంటే ఎన్ఆర్ఐ సబ్జెక్ట్ డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి. సో కాబట్టి మీరు ఆ పని చేయాలి. ఇప్పుడు ఈమె ఎవరైతే ఉన్నారో ఆమె ఆ విధంగా చేయాలి. తర్వాత ఇంకేదన్నా అతనికి తాతలు సంపాదించిన ఆస్తులు కనుక ఉన్నట్లేదు, ఎందుకంటే షీఈ్ ప్రెగ్నెంట్ అంటున్నారు కదా, అవును వాళ్ళు బాబు పుట్టినప్పుడు అతనికి సంబంధించిన తాతల నుంచి వచ్చిన ఆస్తులు ఏమైనా ఉంటే మాత్రం దాన్ని కూడా వీళ్ళు ఏదైతే ఎన్సెస్టర్ ప్రాపర్టీ కాబట్టి దాంట్లో కూడా వీళ్ళు పార్టిషన్ సూట్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సరే పుట్టే బాబైనా పాపైనా ఎవరు పుడితే ఆ మైనర్ బాబుకి ఇవ్వాలి కదా మరి పుట్టినప్పుడు. సో వాళ్ళ తరపున మనం పిటిషన్ ఫైల్ చేసుకుని అదే ఇతని ఆస్తులు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది. ఒకవేళ ఇతనికి ఆస్తులు ఏమి లేవు, మీరు అది ఆస్తులు ఏమి లేకపోతే ఏంటి పరిస్థితి అని అనుకున్నప్పుడు ఈమెకి గనక అవకాశం ఉంటే విదేశాల్లో మీకు ఒక టెక్నిక్ చెప్తాను, ఇది చాలా మందికి తెలియదు. ఇది విదేశాలలో కనుక మీకు ఆస్తి ఉంటే 50% షేరు భార్యకి ఇవ్వాలి. ఇక్కడ ఇండియాలో అట్లా లేదు. ఇండియాలో సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ మన ఇష్టం, మనం దాని పోయి దానికి కూడా ఇచ్చుకోవచ్చు, భార్యకి రైట్ ఉండదు. కానీ ఇప్పుడు ఈమె అమెరికా సంబంధం కదా, అతనికి ఏదైనా అమెరికాలో ఏదైనా ఆస్తులు ఉంటే ఈమె దాన్ని డైవర్స్ రూపంలో ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు కదా, అక్కడ ఆమె డైవర్స్ ఫైల్ చేసేసి 50% షేర్ అడగచ్చు. సో అక్కడ ఆమెకి 100% 50% వస్తాయి. ఇక్కడ నేనేమన్నా ఇక్కడ మనం తాళం ఎట్లా వేయాలి అంటే అతనికి ఏమైనా ఆస్తులు ఉంటే తాతల ద్వారా వచ్చిన ఆస్తులు ఎన్సెస్టర్ ప్రాపర్టీ ఉంటే ఆ ఆస్తులకి ఏవైతే ఉన్నాయో దానికి ఇతను అంటే బాబు పాప ఎవరు పుడితే వాళ్ళ తరపున మన పార్టిషన్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు. రెండోది. ఇకపోతే మూడోది ఏంటంటే అతను ఎవరైతే ఉన్నారో అతని పైన మెయింటెనెన్స్ ఫైల్ చేసుకొని అతను ఏదైతే మెయింటెనెన్స్ డిగ్రీ వస్తుంది కదా, వచ్చినప్పుడు అతని యొక్క కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే విదేశాల్లో ఉన్న కంపెనీలు ఇండియాలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి కదా డెల్, మైక్రోసాఫ్ట్ అని అక్కడ ఉంటాయి, ఇక్కడ గూగుల్ ఇలా ఉంటాయి కదా. సో ఇక్కడ నుంచి కూడా మనం ఫాలోఅప్ చేసి అతని శాలరీ ఎంత అని మనం దాంట్లో అటాచ్మెంట్ పెట్టే అవకాశం ఉంటుంది. చెప్పాను ఇవన్నీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ అడ్వకేట్తో చాలా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. మన ఇండియాలో చట్టరీత్యా అయితే మీరు అన్నట్లు విడాకులు తీసుకునే వరకు రెండో పెళ్లి చేసుకోకూడదు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆ పర్సన్ అమెరికాలో ఆల్రెడీ ఇప్పుడు అమెరికాలో ఆయన ఇంకో పెళ్లి చేసేసుకున్నాడు, అవునా? అంటే ఇప్పుడు ఆ పెళ్లి ఓకే అవుతుందా వాళ్ళకి, వర్తిస్తుందా? ఆ పెళ్లి చల్లదనే చెప్పేది. అంటే అమెరికాలో ఆల్రెడీ ఆడ గ్రీన్ కార్డ్ హోల్డర్ కదా, ఎవరైనా ఏమవుతుంది గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా ఇప్పుడు అమెరికన్ సిటిజన్ అయినమ్మా అతను వివాహం చేసుకుని హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ మ్యారేజ్ యాక్ట్ బిలాంగ్స్ టు హిందూ కమ్యూనిటీ. సో అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు కదా. సో ఇప్పుడు మీరు అమెరికా చట్టం ప్రకారము పెళ్లి అయితే 50% భార్యకి అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో ఆయన భార్య ఉంది, అది చల్లదు. సో ఆమెకు సంబంధం ఉండదు. ఒకవేళ అమెరికాలో ప్రాపర్టీ మ్యారేజ్ ఏమితే కదా, సో ఈమెకే ఇప్పుడు అదే అంటున్నా. మళ్ళీ చెప్తానండి ఇక్కడ లాజిక్ ఏమన్నానంటే ఎక్స్పీరియన్స్ మీద చెప్తాను. అతను అక్కడ అమెరికాలో ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటే అతను డైవర్స్ కంపల్సరీ తీసుకుని ఉంటాడు, ఈమెకు తెలియకుండా. అక్కడ ఏంటంటే అమెరికాలో ఇక్కడలాగా ఉన్నదండి, జస్ట్ 3 నెలలు 4 నెలలు అయిపోతుంది డైవర్స్. అంటే పర్మిషన్ అవతల భార్య నుంచి అక్కర్లేదు, అక్కడ ఉండదు, అక్కడ ఉండదు. విదేశాల డైవర్స్ అట్లా ఉండవు. మనలాగా ఇక్కడ పర్మిషన్ క్రాస్లు చీఫ్లు ఏమి ఉండవు. ఫైల్ చేస్తారు, ఆమెను అడుగుతారు నీకు ఇష్టం ఉందా లేదా అంటే నాకు ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేకపోయినా ఆటోమేటిక్ డైవర్స్ ఇచ్చేస్తారు. బట్ ఈ అమ్మాయికి తెలియట్లేదు కదా ఇప్పుడు అక్కడ డైవర్స్ తీసుకున్నారా లేదా అని తెలియదు. తెలిసి అంటే నేను అంటున్నాను మీకు లాజిక్ చెప్తున్నాను. అంటే ఇది ఎక్స్పీరియన్స్ తో నేను 6 సెన్స్ ఆలోచించి ఆమె సరిగా మెయిల్ క్లియర్ గా రాయలేకపోయింది అంటే ఆమె కూడా అంత అవగాహన లేదు. అక్కడ అతను ఒక అమ్మాయిని చేసుకున్నాడు అంటే అర్థం ఏంటి, ఆ అమ్మాయిని చేసుకున్నాడు అంటే అతను డైవర్స్ పొందిన తర్వాత చేసుకుంటాడు, ఎందుకంటే అక్కడ మళ్ళీ ఒప్పుకోరు కదా. అక్కడ మీకు అర్థమవుతుంది కదా, అందుకే నేను అడుగుతున్నా. తీసుకుని ఉంటాడు నాకు తెలిసి. రేపు పొద్దున ఆమెకు తెలిస్తే మళ్ళీ అక్కడ చాలా ఘోరంగా ఉంటుంది చట్టాలు. ఇక్కడలా కాదు, అక్కడ వాళ్ళు ఊరుకోరు. అమెరికన్స్ మనలాగా కాదు కదా, మన ఇండియన్స్ లాగా ఓర్పు నేర్పులు సహనాలు ఉండవు. ఇండియన్స్ మహాతలులు, అక్కడ అలా మహాతలులు కాదు, వాళ్ళు మహాకాలులు. కొట్టేస్తారు, కొట్టంగా దాన్ని తీసుకుని లోపలేస్తారు. కాబట్టి నాకు తెలిసి అతను డైవర్స్ పొందే ఉండొచ్చు. ఓకేనండి, అంటే అక్కడ రాకపోలేదు కదా, ఈమె రాదు కదా, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అక్కడ 3 months 4 months లో క్లోజ్ అయిపోతుంది కేసు. మాకు ఆఫీస్ ఉంది కదా టెక్సాస్ లో, మేము ఫైల్ చేస్తుంటాం. 4 months 5 months లో క్లోజ్ అయిపోతుంది. ఇండియాలో అట్లా కాదు కదా, ఇండియాలో చాలా ప్రొసీజర్ లేట్ అవుతుంది. అక్కడ డైవర్స్ ఏముండదండి, మనం సినిమాకి వెళ్ళి వచ్చినంత సేపులో అయిపోతుంది. అంటే అట్లా అంత ఈజీ ఉంటుందని నా ఉద్దేశం. ఇక్కడ అలా కాదు, టఫ్ గా ఉండదు అక్కడ, అదొకటి. తర్వాత అంతే కదా, అందుకని ఒకవేళ అలాంటి జరిగితే అది కూడా చల్లదన్న ఇండియా ప్రకారం, మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి అతను తీసుకొని ఉండుంటాడు, నేను అనుకుంటున్నా. తీసుకుని ఉంటే అప్పుడు మీరు 50% అక్కడ షేర్ అడగచ్చు. సైమల్టేనియస్ గా మీరు ఇండియాలో మీరు 6 షేర్ ఫైల్ చేసుకోవచ్చు. మీరు అన్నట్లే తీసుకుని ఉంటే మాత్రం మళ్ళా అమెరికా చట్టం ప్రకారము ఇప్పుడున్న భార్యకి 50% ఆయనకు అక్కడ అమెరికాలో ఉన్న ఆస్తి ఈమెకి వెళ్ళిపోద్ది కదా. వెళ్తుంది. ఆ విషయం పాప ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు. అమెరికా వాళ్ళకి మన ఇండియన్ చట్టాలు తెలియదు కదా. అదే అంటే ఇతను మైండ్ గేమ్ ఆడాడు, అది మైండ్. సో ఇప్పుడు ఈ అమ్మాయి మీరు చెప్పినట్లు ఈ అమ్మాయి అన్ని ఎవిడెన్స్ తీసి సంపాదించి కేసు పెడితే మాత్రం ఖచ్చితంగా ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. 100% న్యాయం. నెక్స్ట్ పుట్టబోయే బిడ్డకు కూడా ఖచ్చితంగా ఈ ఆస్తిలో వాటా వస్తుంది. మీరు అన్నది నాకు అర్థమైంది. బట్ నేను ఒక ఆడియన్స్ గా నేను మాట్లాడుతున్నాను. సరే, ఒకవేళ మీరు అన్నట్లు అక్కడ ఏం డివోర్స్ తీసుకోకుండా ఏ క్రిస్టియానిటీనో
ఎవరన్నా పెళ్లి చేసుకుని ఏంటి అప్పుడు పరిస్థితి ఏంటంటే? అదే ఆయన క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, హిందూ సాంప్రదాయ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, జొరస్టీన్ మతాన్ని పెళ్లి చేసుకున్నా, లేకపోతే ఇంకొక మతాన్ని చేసుకున్నా కూడా ఆ పెళ్లి చెల్లదు కదా. ఓకే, మీకు అర్థమవుతుంది కదా, ఈ బిలాంగ్స్ టు హిందూ కదమ్మా. అవును, ఇతను ఇతను ఏ మతం, హిందూ, అవును. ప్రపంచ దేశం 82 మతాలు ఉన్నాయి. Hmm. మనకు తెలియని చాలా మతాలు ఉన్నాయి. ఏ మతం అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, ఓకే, ఇంక్లూడింగ్ హిందూ మతానికి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా Hmm. ఆ వివాహం చెల్లదని చెప్తున్నా కదా నేను ఏమన్నా అక్కడ డైవర్స్ ఎందుకు వేసారంటే అమ్మాయిని నమ్మించడం కోసం వేస్తారు వాళ్ళు. కాబట్టి ఆ డైవర్స్ కూడా ఇక్కడ చెల్లదు కదా, లాజిక్ మిస్ అవుతున్నారు. అదే అదే. ఇప్పుడు ఒక డైవర్స్ తీసుకున్నాడు అనుకుందాం, ఇప్పుడు మీరు తీసుకోలేదు అనేది పక్కన పెట్టండి, తీసుకున్నాడు ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు, కానీ ఆ డైవర్స్ కూడా ఇక్కడ ఇండియాలో చెల్లవు కదా, ఈ అనుమతి లేకుండా. ఒక పాయింట్, ఒకవేళ తీసుకోలేదు అయినా సరే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అయినా కూడా చెల్లదు కదా. సరే మీరు అన్నట్లే డివోర్స్ తీసేసుకుంది అంటే ఇక్కడ ఈ అమ్మాయి ఎంటర్ అవ్వందే అక్కడ డివోర్స్ రావు కదా. ఎక్కడ అమెరికాలోను? అమెరికాలో ఇప్పుడు ఈ అమ్మాయి ఏదో ఒకటి సైన్ పెడితే కానీ అక్కడ రావు కదా. అంటే అక్కడ వస్తాయి, ఈ అమ్మాయి సైన్ పెట్టకపోయినా వస్తాయా? ఎక్స్పర్ట్ డిగ్రీ వచ్చేస్తాయి. అక్కడ చాలా ఫాస్ట్ ఉంటుందండి. దాని మీద మీకు స్పెషల్ గా ప్రోగ్రామ్ పెడతాను ఈసారి. ఓకే, అంటే అమ్మాయి సంబంధం లేదు, విదేశాల్లో టక్కన ఫైల్ చేసేస్తే 3 నెలలకు 4 నెలలకు వచ్చేస్తుంది డైవర్స్. కానీ అది చెల్లదంటాం నేను చెప్పేది. అదేలే, అయినా చెల్లదు. కానీ అక్కడ చెల్లుతుంది, ఇక్కడ చెల్లదు. అదమ్మా, మరి ఆజాద్ గారు చెప్పినట్లు మీరు ఏమేం ఎవిడెన్స్ సంపాదించాలో అవి ఖచ్చితంగా సంపాదించి, మీకు ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆజాద్ గారిని కలవండి. మీరు ఇక్కడికి వస్తే బోల్డ్ అని చెప్తారు. సో దాన్ని బట్టి మీరు ఫాలో అయితే మాత్రం మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అంతే కదా ఆజాద్ గారు? ఖచ్చితంగా జరుగుతుంది. దాంట్లో అయితే ఓర్పు, నేర్పు, సహనం ఉండాలి. ఈ 3 ఉండాలి. అన్నిటికి మించి ఇవి ఎన్ని ఉన్నా ఆధారాలు ఉండాలండి బాబు. సో అదండి వాళ్ళ టాపిక్. మరో లీగల్ ఒపీనియన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే అండి. నమస్తే అమ్మా.